భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి దేశ ప్రజలకు భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ గౌడ్ మరియు తాండ్రా సాంబశివరావులు మాట్లాడుతూ కపిల మహర్షి శాపం వలన భస్మైన తన 60,000 మంది పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలి అంటే గంగా నదిని భూమిపైకి తేవాలి అనే సంకల్పంతో కఠోర దీక్ష చేసి కైలాసం నుండి గంగా నదిని భూమి మీదకు తీసుకువచ్చిన మహోన్నతమైన వ్యక్తి భగీరథుడు అని కొనియాడారు. కఠినమైన కార్యాలయాలను సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుంటారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులతో పాటు కలెక్టరేట్ సిబ్బంది, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు చల్లా రామయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆఫీస్లో స్పందన హాల్లో మన భారతదేశానికి పూర్వీకులైనటువంటి భగీరథ మహర్షి గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. వారి యొక్క జయంతి వేడుకలకు డిఆర్ఓ గారి సమక్షంలో మరి పెద్దలు ఇక్కడ చేయటం, మా మాజీ సైనికులు కూడా ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. మన భారతదేశంలో సంప్రదాయాలకి సంస్కృతులకి పెట్టింది నిలయం. ప్రపంచంలోనే సంప్రదాయాలకు కానీ సంస్కృతులకు కానీ మన భారతదేశం పెట్టింది పేరుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సంప్రదాయాలు కానీ మంచి లక్షణాలు కానీ భారతదేశంలో ఉన్నాయంటే ఎంతోమంది మహర్షులు మనకు నేర్పినటువంటి పాఠాలుగానే మనం చెప్పుకోవాలి. అలాంటి మహర్షులలో ఒక ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి భగీరథ మహర్షిగా కూడా వారిని చెప్పుకుంటాం. వారిని ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. మరి ఎవరు ఎంత కఠినమైన కార్యక్రమాలు చేసి ఏదైనా ఒక కార్యాన్ని సాధించినప్పుడు భగీరథ ప్రయత్నం చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. దానికి కారణం ఎంతో కఠినమైనటువంటి ఒక సాహసోపేతమైన, ఎవరు కూడా రాజులు కానీ మునులు కానీ చేయనటువంటి కార్యక్రమాన్ని మరి భగీరథ మహర్షి గారు దివి నుంచి భూమికి గంగను తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి భగీరథ మహర్షి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి యొక్క వంశంలో పూర్వీకులు ఒక యజ్ఞ యాగాలు చేసే క్రమంలో వారి యొక్క అశ్వాన్ని బంధించినటువంటి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళినటువంటి వారి వంశానికి చెందిన 60,000 మంది పూర్వీకులకి భస్మైపోతే వారి యొక్క చితాభస్మాల్ని, వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలంటే గంగా నదితోనే, గంగా జలాలతోనే పవిత్రం అవుతారు, వారి ఆత్మకు శాంతి కలిగిద్దని తెలిసినప్పుడు వారి వంశంలో ఎంతోమంది రాజులు ప్రయత్నించి కూడా గంగను భూమికి తీసుకురాలేని సమయంలో భగీరథ మహర్షి గారు వారు తీసుకొచ్చి గంగను దివి నుంచి భూమికి వారి యొక్క పూర్వీకుల 60,000 మంది పూర్వీకులకు ఆత్మలకు శాంతి కలిగేలాగా మరి చేసుకోగలిగాడంటే వారి యొక్క కఠోర దీక్షకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వేడుకలు నిర్వహించుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి జిల్లాలో కూడా ఈ భగీరథ జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి భారతదేశం అనేది మహాత్ములకు పుట్టినిల్లు. మహాత్ములు, ఈ దేశంలో జన్మించిన మహాత్ములు దేనైనా సాధించగలరు అనే దానికి ఉదాహరణ మన భగీరథ మహర్షి. మరి మనకు తాండ్రా సాంబశివరావు గారు ఇది ఇందాకనే మన భగీరథ మహర్షి గురించి తెలియజేయడం జరిగింది. మరి ఆ కాలంలో మరి మహర్షులు దేనైనా, అంటే వాళ్ళు అనుకున్న కార్యాన్ని దేనైనా సాధించగలరు అనే దాన్ని ఈ నిరూపణ చేసింది మహర్షి భగీరథ మహర్షి. మరి తల్లి వాళ్ళ పూర్వీకులు ఒక మహర్షి శాపం వల్ల వాళ్ళందరూ భస్మం అయిపోతే వాళ్ళ ఆత్మలు అంతా
కూడా చేరక అల్లాడుతూ ఉన్న సందర్భంలో మరి వారి మనవరు భగీరథుడు వారు తపస్సు చేసి కైలాసం నుంచి ఆ గంగను భూమికి తీసుకొచ్చిన గొప్ప మహర్షి. మరి వారి ప్రయత్నము అనేది మనకు సాధ్యం కాని ప్రయత్నం ఏదైనా వస్తే దాన్ని మనం భగీరథ మహర్షితో పోలుస్తాము. భగీరథ ప్రయత్నం చేస్తే తప్ప పనులు కావాలని చెప్పేసి మనం ఆయన ఇప్పుడు కూడా ప్రతి మాటలో కూడా వారిని స్మరించుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా